నా పేరు సట్టు నాగయ్య. నేను సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 42వ వార్డు నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నా కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. నా గుర్తు కత్తెర గుర్తు. రేపు 11వ తారీఖు జరగబోయే ఈ మున్సిపల్ ఎలక్షన్లో 42వ వార్డు ప్రజలు వాళ్ళు ఆశీర్వదించినన్ను అత్యధిక మెజార్టీతోని కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించబోతున్నారు. మరి ఈ గెలుపుకు వారికి నా వార్డు ప్రజలకు రుణపడి ఉంటాను. మరి నన్ను గెలిపించినట్లయితే 5 సంవత్సరాలు ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటూ, మరి ఇంకొక విషయం ఏంటంటే 42వ వార్డులో పుట్టి పెరిగిన నేను 42వ వార్డు సమస్యలు మొత్తం కూడా నాకు క్షుణ్ణంగా తెలుసు. గత 10 సంవత్సరాల నుంచి 42వ వార్డు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది అభివృద్ధిలో. మరి ఈరోజు జరగబోయే ఎలక్షన్లో మరి నన్ను గెలిపించినట్లయితే, కత్తెర గుర్తును ఓటు వేసి గెలిపించినట్లయితే 5 సంవత్సరాలు మన వార్డుని అభివృద్ధిలో ముందుంచుతాను. మరి ఈరోజు చూసినట్లయితే వార్డులో అధ్వానంగా రోడ్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మరి మన వార్డులో మంచినీటి కొరత చాలా తీవ్రంగా ఉంది. కొంతమంది అయితే చాలా బిందెలు పట్టుకొని, ఆడపడుచులు, పెద్దలు, మహిళలు బిందెలు పట్టుకొని మరి బయటికి పోయి బోరుంగుల దగ్గర అక్కడ ఇక్కడ తెచ్చుకుంటున్నారు. ఎండాకాలం అయితే వాటర్ గురించి చెప్పతీరం లేదు. అట్లాంటి తీవ్రత ఉంది ఈ యొక్క వార్డులో. మరి గొప్పలు చెప్పుకుంటున్నారు, మేము ఇది చేసినాము అది చేసినామని. ఏమీ చేయలేదు. 10 సంవత్సరాలు 42వ వార్డు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. మరి ఈసారి ఈ వార్డు ప్రజలు ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. మీరు మాకు వద్దు, ఒక్కసారి నాగయ్య గారికి అధికారం ఇచ్చి మరి కత్తెర గుర్తును గెలిపించుకొని మేము ఆయనతో పని చేయించుకుంటాం. మీకు ఇచ్చిన అవకాశం సాలిగా ఇక మీరు ఇప్పటి వరకు అంతవరకే ఉండాలి తప్ప ఇక మీకు ఓటు వేసేయలేదు. ఈసారి కొత్తగా నాగయ్య గారికి అవకాశం ఇచ్చి కత్తెర గుర్తును గెలిపించి ఆయనతోనే మేము చేయించుకుంటాం. మరి ఆయన పక్కన ఉన్న వ్యక్తి, దగ్గర ఉన్న వ్యక్తి, మా వార్డు వ్యక్తి 24 గంటలు మాకు సేవ చేయడానికి రెడీగా ఉన్నాడు. మరి ఏ అధికారం లేకుండానే ఇప్పటి వరకు కొన్ని పనులు చేసుకుంటూనే వస్తున్నాడు. మరి ఈ అధికారం, కౌన్సిలర్ అనే అధికారం ఇదొక ఆయుధాన్ని చేతికిచ్చినట్టయితే ఆయన ఇంకా చేయడానికి ముందుకు వస్తాడు అనే భావన మా ప్రజలలో, మా 42వ వార్డుల ప్రజలలో గుండెల్లో ఉంది. ఆ కత్తెర గుర్తుకు ఇప్పుడు ఓటేసి ఘనంగా గెలిపించడానికి నిర్ణయించుకొని వాళ్ళ మనసులో ఉంది. ఈ రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా కత్తెర గుర్తు గెలుస్తుంది. 42వ వార్డులో ఖచ్చితంగా కత్తెర గుర్తు గెలిచి విజయకేతనం ఎగరవేస్తున్నారు. ప్రజల ఆశీర్వాదం, నా వార్డు ప్రజల ఆశీర్వాదంతో నేను గెలవబోతున్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కత్తెర గుర్తుకే ఎవరికమ్మా మీ ఓటు, ఎవరికక్క మీ ఓటు, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే.